నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్యా యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలో కృష్ణుడి యొక్క బాలక్రీడల్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు ఎపిసోడ్స్లో ధేనుకాసుర వధ, ధేనుకుడు అనేటువంటి రాసభ రూపంలో ఉన్న గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడిని కృష్ణుడు బలరాముడు ఎలా చంపాడో, వాళ్ళిద్దరూ కలిసి ఆ ధేనుకుడు యొక్క వంశస్థులైనటువంటి ఇతర రాక్షసుల్ని కూడా ఎలా చంపారో అదంతా చదివాం మనం. ఇప్పుడు తర్వాతి కథ. ఇది మనకి కృష్ణుడి తాలూకు లీలలలో మనందరికీ చాలా నచ్చేటువంటి చాలా అందమైన ఘట్టం ఇది. ఏవం బృందావనచరస్స భగవాన్ ఏకదా రామేణ వినా అన్యైః సఖిభిః పరివృతః కాళిందీం జగామ. ఏవం ఈ విధంగా బృందావనచరః బృందావనంలో తిరుగుతూ ఉన్నటువంటి స భగవాన్ ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు ఏకదా రామేణ వినా ఒకనాడు ఏం చేశాడు, రామేణ వినా రాముడు లేకుండా బలరాముడు లేకుండా అన్యై సఖిభిః పరివృతః అంట. బలరాముడు ఏదో కారణం చేత ఇంట్లోనే ఉండిపోయాడు. ఈయన మాత్రం తన మిగిలిన స్నేహితులందరితోటి కలిసి కాళిందీం జగామ. కాళింది అంటే యమునా నదికి వెళ్ళాడు. అథ నిదాఘాతపతప్తా గావః గోపాశ్చ త్రిశార్తాః విషదూషితం తజ్జలం పపుః. అథ అక్కడ ఏమైంది, నిదాఘాతపతప్తాః వేసంకాలపు ఎండ, ఆ వేసవి కాలపు ఎండతోటి తప్తాహ చాలా మాడిపోయినట్టుగా అయిపోయారు, తప్ప గొప్ప తాపాన్ని పొందారు. ఎవరెవరు, గావహ గోపాశ్చ ఆ ఆవులు ఆవు దూడలు, గోపాశ్చ ఈ గోపాలకులు కూడాను చాలా అలసిపోయారనమాట. ఆ అలసిపోయినటువంటి కారణం చేత, ఎండకి బాగా బడలిపోయిన కారణం చేత త్రిశార్తాహ చాలా దాహం వేసింది వాళ్ళకి. ఆ దాహంతో ఆర్తాహ చాలా బాధపడుతూ ఉన్న వాళ్ళై విషదూషితం తజ్జలం పపుః యమునా నదీ జలాన్ని, నదీ జలమే కదా అని సంతోషంగా వెళ్ళి తాగారు. తీరా చూస్తే అది ఎటువంటి జలము, విషదూషితం విషంతో పాడైపోయి ఉన్నటువంటి, పూర్తిగా అది పాయిజనస్ అయిపోయి ఉన్నటువంటి ఆ నీటిని తాగారు. దైవోపహత చేతసస్తే సర్వే దుష్టం జలం తజ్జలం పీత్వా గత చేతసః మూర్ఛాం ప్రాపుః. దైవోపహత చేతసః దైవము అంటే విధి చేత, ఉపహత చేతసః వాళ్ళ యొక్క చేతస్సు అంటే ఏమిటి, వాళ్ళ యొక్క మనస్సు ఆలోచన శక్తి ఏదైతే ఉందో ఉపహతమైపోయింది. అంటే అలా ఆ బాధపడవలసినటువంటి విధి వాళ్ళకి ఆ పూట ఉంది. దాంతో వాళ్ళకి ఆలోచన అంటూ ఏమీ లేక వెళ్ళి సర్వే తద్దుష్టం తజ్జలం పీత్వా దుష్టమైపోయిన చెడిపోయినటువంటి అంటే విషం కలిసి ఉన్నటువంటి ఆ నీటిని పీత్వా తాగి గత చేతసః ఇంకా వాళ్ళకందరికీ స్పృహ పోయి మూర్ఛాం ప్రాపుః మూర్ఛిల్లిపోయారు. తథాభూతాన్ స్వసుహృదః వీక్ష్య భగవాన్ శ్రీకృష్ణః అమృతవర్షిణ ఈక్షణేన సమజీవయత్. ఇంకా వీళ్ళందరూ మూర్ఛపోయారు అంటే ఇంచుమించుగా మరణ దశకే వెళ్ళిపోయారు వాళ్ళు. అలా మరణించి ఉన్నటువంటి ఆ తథాభూతాన్ అట్లా ఉన్నటువంటి స్వసుహృదః వీక్ష్య తన స్నేహితులందరినీ చూస్తే, తన స్నేహితులంటే ఇక్కడ కేవలం గోపబాలకులే కాదు, ఆ ఆవులు ఆవుదూడలు కూడా ఈయన స్నేహితులే. అందువల్ల వాళ్ళందరినీ చూసి భగవాన్ శ్రీకృష్ణ భగవంతుడైన శ్రీకృష్ణుడు అమృతవర్షిణ ఈక్షణేన తన యొక్క చూపుతోటి, ఎటువంటి చూపు అది, అమృతాన్ని వర్షించేటువంటి అంటే ఆ ప్రాణం పోయేటువంటి దశలో కూడా ప్రాణాన్ని ఉజ్జీవింపజేసేటువంటి చల్లదనం కలిగిన చూపు, అటువంటి చూపుతోటి సమజీవయత్ వాళ్ళందరినీ కూడాను మళ్ళీ వాళ్ళు ప్రాణంతో లేచేటట్లుగా చేశాడు. తదీక్షణేన ప్రాప్త స్మృతయస్తే సర్వే జలాంతికాదుత్థాయ పరస్పర వీక్షమాణాః సవిస్మయం దుష్టజలపానేన మృతా అపి వయం గోవిందానుగ్రహేణ పునః ప్రత్యుజ్జీవితాః ఇతి మేనిరే. తదీక్షణేన ఈ కృష్ణుడి తాలూకు చూపుతోటి ప్రాప్త స్మృతయః పొందబడినటువంటి స్మృతయః స్పృహ కలిగిన వాళ్ళే అంటే మళ్ళీ వాళ్ళు స్పృహలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ తే సర్వే ఆ గోపబాలకులు వాళ్ళందరూ కూడాను జలాంతి కాదు థాయ ముందర కంగారుగా ఆ
నీటి దగ్గర నుంచి గబగబా వెనక్కి వచ్చేసారు. జలాంతి కాదు థాయ, నేల మీద పడి ఉన్నారు వాళ్ళు. ఆ పడి ఉన్న వాళ్ళందరూ నీళ్ళకి దగ్గరలో పడి ఉన్నారు. వాళ్ళందరూ ఆ నీళ్ళ దగ్గర నుంచి ముందర లేచి గబగబా యువతలకు వచ్చేసి పరస్పరం ఈక్షమాణాహ, ఒకళ్ళనొకళ్ళు విస్తుపోతూ చూసుకుంటూ ఉన్నారనమాట. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ సవిస్మయం, చాలా ఆశ్చర్యంతో ఇలా అనుకున్నారు. దుష్టజల పానేన మృతాహ అపి వయం, వయం మనమందరము మృతాహ మరణించాం. ఎలా మరణించాము? దుష్టజల పానేన, దుష్టమైనటువంటి నీటిని తాగి మరణించినా కూడా మనము గోవింద అనుగ్రహేణ, గాహ విందతీటి గోవింద అంటే గోవులని, అంటే ఏమిటి? కేవలం గోవుల్ని కాదు, ప్రాణులని విందతి, ఎప్పుడు కనిపెట్టి కాపాడుకుంటాడు కాబట్టి ఆయన గోవిందుడు. అందుకోసమే మనని ఎప్పుడూ కూడా గోవింద నామస్మరణం చెయ్యమంటారు మన పెద్దవాళ్ళు. కారణం ఏమిటి? గోవింద అని అంటే ఆయన ఎక్కడున్నా సరే మన రక్షణకు వస్తాడు. అందుకోసమే గోవింద నామస్మరణం చెయ్యాలి. సో ఈ గోవిందుడి చేత మనం, గోవిందుడి యొక్క అనుగ్రహం వల్ల మనం పునఃప్రత్యుజ్జీవితాహ, మళ్ళీ ప్రాణాల్ని పొందాం, తిరిగి బతికి వచ్చాము. ఇది మేనిరే అని అనుకున్నారు వాళ్ళలో వాళ్ళందరూ. కాళింద్యాం కాళీయనామ్నః విషసర్పస్య ఆవాసభూతః కశ్చన హ్రదః ఆసీత్. ఇప్పుడు ఇక్కడ ఆ జలం విషపూరితమైంది అనుకున్నాం. ఎందుకు విషపూరితమైంది అంటే కాళింద్యాం, ఆ కాళింది నదిలో, నదీ ప్రవాహమే అది. ఆ నదీ ప్రవాహంలో ఏముందిట? కాళీయనామ్నః, కాళీయుడు అనే పేరు కలిగిన, మనం తెలుగులో కాళీయుడు అని చెప్తాం. ఆ కాళీయుడు అనే పేరు కలిగిన విషసర్పస్య, విషసర్పానికి ఆవాసభూతః, దానికి ఆవాసంగా ఉన్నటువంటి, దానికి నివాస స్థానంగా ఉన్నటువంటి కశ్చన హ్రదః ఆసీత్, ఒకానొక హ్రదము, మడుగు. మడుగు అంటే ఏంటి? మామూలుగా మనం ఊళ్ళ మధ్యలో మడుగులు ఉంటాయి. అంటే ఏంటి? లోతుగా ఉన్నటువంటి, బాగా లోతుగా ఉండేటువంటి పెద్ద చెరువుని మడుగు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జలప్రవాహం, కాళింది యొక్క జలప్రవాహం, ఆ జలప్రవాహంలోనే ఒక బాగా లోతైనటువంటి స్థలం ఒకటి ఉంది. ఆ స్థలం ఎలాంటిది అంటే ఆ స్థలంలో, అంటే మేబీ ఈ కాళీయుడు ఇక్కడికి యమునా నదిలోకి వచ్చి తనకి నివాసంగా ఉండడం కోసం ఆ హ్రదాన్ని తయారు చేసుకున్నాడేమో. మరి ఆ కాళీయుడు, అతని తాలూకు సంసారము, భార్యలు, పిల్లలు, అతని బంధువులు, జ్ఞాతులు అందరూ కలిసి అక్కడ నివాసం చేయడం మొదలు పెట్టేసరికల్లా ఆ చోటు బాగా ముందరే కొంచెం లోతుగా ఉండుంటుంది, అది ఇంకా ఇంకా లోతైపోయింది అనమాట. అది ఒక హ్రదంగా, ఒక మడుగుగా తయారైంది అనమాట. కశ్చన హ్రదః ఆసీత్ యస్మిన్ తద్విషాగ్నిపచ్యమాన పయసి ఉపరిగాః తదూష్మణ ఆహతాః పతత్రిణః నిపత్య మ్రియంతే. ఇంకా యస్మిన్, ఈ మడుగులో ఏం జరుగుతుంది అంటే తద్విషాగ్ని పచ్యమాన పయసి, ఈ కాళీయుడి యొక్క విషము ఏదైతే ఉందో దానిలోంచి అగ్ని పుట్టుకొస్తూ ఉంటుందన్నమాట. ఆ విషము యొక్క అగ్నితోటి పచ్యమాన పయసి, నీళ్లు ఉడికిపోతూ ఉంటాయి. ఆ ఉడికిపోతూ ఉన్నటువంటి నీళ్లలో ఉపరిగాహ తదూష్మణాహ ఆహతాః పతత్రిణః, ఉపరిగాహ పతత్రిణః, దాని పైనుంచి ఎగిరి వెళ్ళేటువంటి పక్షులు. అంటే ఇప్పుడు ఒక జలప్రవాహం ఉంటే దాని మీద నుంచి పక్షులు వెళ్తూ ఉన్నాయి, ఎగురుతూనే ఉంటాయి కదా. ఆకాశంలో ఎగిరేటువంటి ఆ పక్షులు తదూష్మణ, దీని తలుకు, ఈ ఉడికిపోతూ ఉన్నటువంటి నీళ్ల తలుకు ఆవిరి, ఆ ఫ్యూమ్స్ పైకి వెళ్తూ ఉండేసరికల్లా ఆ ఊష్మతోటి, ఆ వేడికి ఆహతాహ, అవి వేడి వాటికి తగిలి పతత్రిణః నిపత్య మ్రియంతే, అవి కింద పడి చచ్చిపోతాయి, ఆ నీళ్లలో పడి చచ్చిపోతూ ఉంటాయి. తీరగాహ అపి ప్రాణినః ద్రుమాశ్చ తద్విషాగ్ని మరుతా హతాహ మ్రియంతి. తీరగాహ ప్రాణినః, ఆ స్థలంలో, ఆ తీరంలో ఉన్నటువంటి, తీరంలో తిరుగుతూ ఉండేటువంటి ప్రాణినః, ప్రాణులు ఏవైనా అవి, ద్రుమాశ్చ చెట్లు, ఇవన్నీ కూడా తద్విషాగ్ని మరుతా హతాహ, ఈ కాళీయుడి యొక్క విషంతో నిండి ఉన్నటువంటి గాలి, ఆ గాలి వచ్చి వీటికి తగలడం వల్ల మరుతా హతాహ, ఆ గాలి తగిలినటువంటివై ఆ చెట్లు, ప్రాణులు ఏ ఉంటే అవి కూడా చచ్చిపోతాయి. అంటే చెట్లన్నీ మాడిపోయి ఉంటాయి. అక్కడికి ఆ ప్రాంతాల్లోకి వచ్చినటువంటి ఏ జంతువైనా సరే, చిన్న ప్రాణి అయితే వెంటనే పడి చచ్చిపోతుంది. ఇలాగే జరుగుతూ ఉంటుంది. ప్రచండ విషదూషితం తాదృశం తం ప్రదం
వీక్ష్య ఖలదమనావతారః వాసుదేవః తస్మాత్ తం నిష్కాసయితు కామః తీరస్థం అత్యుదగ్రం కదంబద్రుమం అధిరుహ్య ధృత పరికరః కృత భుజాస్ఫోటః తస్మిన్ అభ్యపతత్. ఇంకా ప్రచండ విషదూషితం అంటే ఈ లెక్కన ఆ విషము ఎంత ప్రచండమైన ఎంత బలమైనటువంటి విషం అన్నమాట. దాంతో ఈ తీవ్రమైనటువంటి విషంతో దూషితం పాడైపోయినటువంటి తం క్రదం వీక్ష్య ఆ మడుగుని చూసి ఖలదమనావతారః వాసుదేవః ఖలుల యొక్క దమనం కోసమై తన యొక్క అవతారం కలిగిన వాసుదేవుడు. అంటే ఆయన భూమికి దిగి వచ్చిన కారణం ఏమిటయ్యా, ఆయన అవతార ప్రయోజనం ఏమిటి అంటే ఖలులందరినీ కూడాను అంటే చెడ్డవాళ్ళు సజ్జనులను బాధించేటువంటి వాళ్ళు అనేవాళ్ళు ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా వరుసపెట్టి దమన అంటే వాళ్ళని నిగ్రహించటమే, వాళ్ళని నాశనం చెయ్యడమే తన యొక్క అవతార ప్రయోజనంగా కలిగిన వాసుదేవుడు. తస్మాత్ తం నిష్కాసయితు కామః ఆ ప్రదేశం నుంచి తం ఈ పాముని కాళీయ సర్పాన్ని నిష్కాసయితు కామః వెళ్ళగొట్టాలి అని నిశ్చయించుకున్నాడు. తీరస్థం అత్యుదగ్రం కదంబద్రుమం అధిరుహ్య దాంతో ఆయన ఏం చేశాడు, తీరస్థం ఆ ఒడ్డునే ఉన్నటువంటి అత్యుదగ్రం చాలా పెద్దదైనటువంటి కదంబ ద్రుమం ఒక కదంబ వృక్షాన్ని కడిమి చెట్టుని అధిరుహ్య పైకి ఎక్కాడు. ఎక్కి ఏం చేశాడు, ధృత పరికరః గట్టిగా దట్టి బిగించుకున్నాడు. మరి పెద్ద పని చేయబోతున్నాడు, అందుకోసం ముందరగా నడుంకి దట్టి గట్టిగా బిగించుకుని కృత భుజాస్ఫోటః తన్ని తాను బాగా ఎక్సైట్ చేసుకోవడం కోసం కృత భుజాస్ఫోటః తన జబ్బలు చరుచుకుని తన భుజాలు తానే చరుచుకుని తస్మిన్ అభ్యపతత్ ఒక్కసారిగా ఆ ఎత్తు మీద నుంచి ఈ మడుగులోకి దూకేశాడు. నిపత్యచ యథేష్టం కరికలభః ఇవ సర్వం క్రదమాలోడ్య విహర్తుం ఆరేభి. ఇంకా దిగిన తర్వాత ఏం చేశాడు, ఒక్కసారి ఆ నీళ్లలో పడ్డ తర్వాత కరికలభః ఇవ ఒక ఏనుగు గున్నలాగా, పెద్ద ఏనుగులాగా కాదు, మరి చిన్నవాడు కదా, అవడం శ్రీ మహావిష్ణువే కానీ ఉన్న ఆకారం ఎంత 6 ఏళ్ల పిల్లవాడు. దాంతో కరికలభః ఇవ గున్న ఏనుగులాగా యథేష్టం తన ఇష్టం కొద్దీ సర్వం హ్రదం ఆలోడ్య ఆ చెరువునంతటినీ కూడా కలగా పులగం చేసేసాడు, మొత్తం కలిచేసి దీనంతట్లోనూ విహర్తుం ఆరేభే విహరించడం మొదలుపెట్టాడు. మరి మత్స్యావతారంలో ఎంత పెద్ద పెద్ద సముద్రాలని ఈదాడు ఆయన, మరి ఈ చిన్న హ్రదము అంటే పోతన్న గారి మాట చెప్తున్నాను నేను, ఈ చిన్న మడుగు ఆయనకో లెక్క. దాంతో ఆ హ్రదాన్నంతటినీ వ్యాపిస్తూ హ్రదాన్ని అన్ని మూలలకి వెళ్తూ మొత్తం దాన్ని కలిచేశాడు. తద్ధ్వనిం ఉపశ్రుత్య అంతఃస్థితః కాళీయః తద్భవనాభిభవం అమృష్యమాణః బలాదుత్తీర్య పీత కౌశేయవాససం స్మిత సుందరాస్యం కమలలోచనం అతిరుషా మర్మసు సందశ్య సర్వమంగం భోగేన అవేష్టత్. తద్ధ్వనిం ఉపశ్రుత్య ఈయన ఇలా ఆ హ్రదాన్నంతటినీ మొత్తం కలగుండు పడేటట్లుగా చేస్తూ ఉంటే పెద్ద ధ్వని పుట్టింది. ఆ ధ్వనిని ఉపశ్రుత్య విని అంతఃస్థితః కాళీయః లోపల ఎక్కడో లోతులలో ఉన్నటువంటి ఈ కాళీయ సర్పము తద్భవన అభిభవం అమృష్యమాణః తన యొక్క భవనము అంటే తను ఉంటున్నటువంటి తన ఉనికి పట్టు ఏదైతే ఉందో అది అభిభవం ఇతరుల చేత అది పరామర్శించబడడం అంటే ఇతరుల చేత దాన్ని అవమానించబడడం, దాన్ని అమృష్యమాణః సహించలేని వాడై బలాదుత్తీర్య చాలా ఒక్కసారిగా పెద్ద వేగంతో ఉత్తీర్య పైకొచ్చేసి పీత కౌశేయవాససం అక్కడ వచ్చి చూస్తే అక్కడ కనిపించింది ఏమిటి, పీత కౌశేయవాససం పసుపచ్చని పట్టుబట్ట కట్టుకుని ఉన్నవాడు, స్మిత సుందరాస్యం స్మిత అంటే చిరునవ్వుతో ఇంత హడావిడి చేస్తూ కూడా ఆయన నవ్వుతూనే ఉన్నాడనమాట. ఆయనేమి కోపంగా మొహం ముడుచుకున్న అసలు ఎక్కడా కూడా కృష్ణుడిని మనం మొహం ముడుచుకున్న కృష్ణుడిని చూడగలమా? కనుబొమ్మ ముడేసినటువంటి కృష్ణుడి ఒక్క రూపం ఒక్క ఘట్టం మనకి గుర్తుకొస్తుందా? సో ఆ స్మిత సుందరాస్యం ఏం చేస్తున్నా నవ్వుతూనే ఉంటాడు ఆయన. స్మితంతోటి చిరునవ్వుతోటి సుందర ఆస్యం అందంగా ఉన్న ముఖం కలవాడు, కమలలోచనం కమలాల వంటి నేత్రాలు కలిగిన వాడు అయిన ఈ కృష్ణుణ్ణి అతిరుష
అతి కోపంతో మర్మసు సందశ్య, మర్మస్థానాలలో అంటే ఏ ప్రాంతంలో కాటు వేస్తే ప్రాణం వెంటనే పోతుందో అటువంటి మర్మస్థానాలలో, అటువంటి అంటే మెడ, గుండె ఇలాంటి ప్రదేశాలలో సందశ్య కాటు వేసి సర్వమంగం కసి తీరల, కాట్లు వేసిన మొత్తం శరీరం అంతా కాట్లు పడిపోయినాయి కృష్ణుడికి. అయినా సరే వాడికి కోపం తీరలా, నా ఇంటిని నువ్వు ఇంత వచ్చి, ఇంత చిన్నవాడి వచ్చి నా ఇంటిని ఇలా పాడు చేస్తావా అన్న కోపంతో సర్వమంగం భోగేన అవేష్టత్, తన తాలూకు శరీరంతో మొత్తం కృష్ణుడి తాలూకు శరీరాన్ని తట్టి చుట్టేశాడు. తాదృశం అదృష్టచేష్టం ఆత్మనః ప్రియసఖం ఆలోక్య భృశమార్తాః గోపబాలకాః శోక భయ మూఢధియః రుదంతః భువి నిపేతుః. ఇది కృష్ణుడు చెట్టు మీదకెక్కి నీళ్లలోకి దూకుతూ ఉన్నప్పుడు ఎవరూ వీళ్ళు చూడాల, వీళ్ళకి ఎవరికి చెప్పకుండానే చేశాడు ఆ పని. ఎప్పుడైతే ఈయన నీళ్లలోకి దూకాడో పెద్ద ధ్వని పుట్టింది, ఈ చెరువుని కలచివేస్తూ ఉంటే పెద్ద ధ్వని పుట్టింది. ఈ ధ్వనికి వాళ్ళందరూ ఆకృష్టులై అటువైపు చూడడం మొదలుపెట్టారు. వాళ్ళు చూస్తూ ఉండంగానే ఈ కాళీయుడు బయటికి రావడం జరిగింది. ఈ కృష్ణుణ్ణి, అప్పటికి సర్ఫేస్ లో ఉన్నాడు కృష్ణుడు, ఆ సర్ఫేస్ లో ఉన్నటువంటి కృష్ణుడిని కాటు వేయడము అదంతా వీళ్ళకి కనిపించింది. అంతేకాకుండా ఈ వాడు తన శరీరం తాలూకు ఆ చుట్టలు వేసి శరీరం అంతా చుట్టేసి కృష్ణుడిని గట్టిగా బిగించి పట్టినటువంటిది అది కూడా కనిపించింది. కనిపించేసరికల్లా ఈ కృష్ణుడు ఏం చేశాడు, అదృష్ట చేష్టం, ఏమీ కదలకుండా అలా ఉండిపోయాడు. ఏదో వాడి తలుకు చుట్టల్లో తనకి బాగా రెస్ట్ ఏదో బాగా దొరుకుతున్నట్టుగా ఆయన అలా ఉండిపోయాడు కదలకుండా. అదృష్ట చేష్టం ముందరి మాట ఏమిటి, తాదృశ్యం. తాదృశ్యం అంటే అట్లా ఉన్నవాడు. అట్లా ఉన్నవాడు అంటే ఏమిటి, కాట్లు పడి ఈ పాము చేత చుట్టబడినవాడు. అదృష్ట చేష్టం, ఏ రకమైనటువంటి కదిలిక కనిపించట్లేదు, ఏ రకమైన చేష్ట కనిపించట్లేదు. అట్లా అంటే స్పృహ తప్పిపోయాడా, పడిపోయాడా, ఏమైపోయాడో తెలియట్లేదు. అలా స్పృహ లేనట్టుగా ఉన్నటువంటి వాడు. ఆత్మనః ప్రియసఖం ఆలోక్య, తమ ప్రియ స్నేహితుడిని ఆ స్థితిలో చూసి భృశం ఆర్తాహ గోపబాలకాహ, ఈ గోపబాలకులందరూ కూడాను ఆర్తాహ బెగ్గటిల్లిపోయారు. వాళ్ళందరూ చాలా వాళ్ళకి ఎంత కంగారు, ఎంత భయము, ఎంత దుఃఖము వచ్చినాయో చెప్పడానికి లేదు. శోక భయ మూఢధియ, వాళ్ళందరూ ఆ శోకంతోనూ భయంతోనూ మూఢధియ, వాళ్ళ బుర్ర పనిచేయడం మానేసింది. రుదంతః భోరుమని ఏడుస్తూ వాళ్ళందరూ పెద్దగా బిగ్గరగా శోకాలు పెట్టి ఏడుస్తూ భువి నిపేతుః, నేల మీద కూలబడిపోయారు. తదుపాంతవర్తినః గావః వృషాః వత్సతర్యశ్చ ఆక్రందంత్యః తదర్పిత దృశః సుదుఃఖితాః భీతాః రుదంత్యః ఇవ నివృత్త చేష్టాః తస్థుః. ఇంకా ఈ పిల్లవాళ్ళందరూ ఇలా పడిపోతే తదుపాంతవర్తినః గావః, ఆ ప్రదేశంలో దగ్గరలో మేస్తూ ఉన్నటువంటి గావః ఆవులు, వృషాః కోడెదూడలు, వత్సతర్యశ్చ లేగదూడలు, ఇవన్నీ కూడా ఆక్రందంత్యః ఆక్రందిస్తూ అవన్నీ పెద్దగా అరుస్తూ ఉన్నాయి. తదర్పిత దృశః, ఇంకా అన్నింటికీ కళ్ళు ఆ కృష్ణుడి మీదే ఉండిపోయినాయి. ఆయన మీద నుంచి చూపు కదలటం లేదు, కళ్ళని పూర్తిగా ఆయన మీదే ఉంచేసి సుదుఃఖితాః విపరీతమైనటువంటి దుఃఖంతో భీతాః బెదిరిపోయి రుదంత్యః ఇవ ఏడుస్తున్నాయో అన్నట్లుగా నివృత్త చేష్టాః తస్థుః, ఏమాత్రం చేష్ట లేకుండా అంటే స్తంభీభూతంగా అలా ఉండిపోయినాయి అవన్నీ. అత్ర ఏవం స్థితే గోకులే ఆసన్న భయశంసినః మహోత్పాతాః దదృశే. అత్ర ఏవం స్థితే, ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే గోకులే వాళ్ళ ఊళ్ళో గోకులంలో ఆసన్న భయశంసినః ఒక భయము ఆసన్నమైంది అని శంసినః తెలియజేసేటువంటి మహోత్పాతాః దదృశిరే, పెద్ద ఉత్పాతాలు అపశకునాలు దదృశిరే కనిపించినాయి. తానాలక్ష్య నందాదయః గోపవృద్ధాః రామమంతరేణ గోచారణాయ గతం శ్రీకృష్ణం జ్ఞాత్వా తన్నిధనం ఆశంకమానాః ఆవాల వృద్ధవనితాః శోక భయాతురాః దీనాః కృష్ణదర్శన లాలసాః గోకులాన్ నిర్గముః. ఇక తాన్ ఆలక్ష్య, ఆ అపశకునాలన్నింటినీ, అపశకునాలంటే ఏదో చేతిలో వస్తువు కింద పడ్డం, లేకపోతే ఏదో పక్షులు అరవడం, ఇట్లా కాదు, పెద్ద ఉత్పాతాలు,
పెద్ద పెద్ద వస్తువులు విరిగి పడిపోవడం ఇలాంటివి అన్నమాట. లేకపోతే దేవతా విగ్రహాలు కింద కూలిపోవడం, ఇట్లాంటి ఉత్పాతాలు కనిపించేసరికల్లా ఈ నందాదయ గోపవృద్ధా, ఇంకా నందుడు మొదలైనటువంటి గోపవృద్ధులందరికీ వాళ్ళకి ఇప్పటికే బాగా అనుభవం వచ్చేసింది. ఇట్లాంటి ఉత్పాతాలు ఏమన్నా కలిగినాయి అంటే అది కృష్ణుడికి సంబంధించింది అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది అనమాట. దాంతో కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఏం చేస్తున్నాడని వెతుక్కున్నారు వాళ్ళు. వెతుక్కుంటే రామమంతరేణ, ఇంట్లో బలరాముడు కనిపించాడు కానీ కృష్ణుడు లేడు. దాంతో బలరాముడిని అడిగితే నేను ఇంట్లోనే ఉన్నాను, తమ్ముడు అరణ్యానికి వెళ్ళాడు అని చెప్పాడు ఆయన కూల్గా. దాంతో రామమంతరేణ, రాముడు లేకుండా గోచారణాయ గతం శ్రీకృష్ణం జ్ఞాత్వా, గోవులను మేపడం కోసం శ్రీకృష్ణం గతం జ్ఞాత్వా, శ్రీకృష్ణుడు వెళ్ళాడు అన్న సంగతి తెలుసుకుని తన్నిధనం ఆశంకమానాహ, ఆయన యొక్క నిధనాన్ని, ఆయనకి ఏదన్నా హాని కలిగిందేమో అని ఆశంకమానాహ, శంకిస్తూ, ఇంకా ఈ ఆలోచన వచ్చేసరికల్లా ఇంకా నందుడు యశోద గోపవృద్ధులు కాదు, ఊళ్ళో ఉన్నటువంటి మొత్తం జనం అందరూ కూడాను ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా కలగుంటూ పడిపోయారు. ఆబాల వృద్ధ వనితాహ, బాల అంటే పసిపిల్లలు, వృద్ధ పెద్దవాళ్ళు, వనితాహ ఆడవాళ్ళు, వీళ్ళందరి వరకు మొత్తం అందరూ కూడాను శోక భయాతురాహ, శోకంతోనూ భయంతోనూ ఆతురులైపోయి కంగారు పడిపోయి, దీనాహ దీనులై, కృష్ణ దర్శన లాలసాహ, కృష్ణుణ్ణి మళ్ళీ చూడాలి అనేటువంటి ఆ లాలస అంటే కృష్ణుణ్ణి చూడాలనేటువంటి బెంగ వచ్చేసింది వాళ్ళకందరికీ. దాంతో గోకులాత్ నిర్గము, గోకులం నుంచి బయలుదేరి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసారు వాళ్ళు. అనుజ ప్రభావజ్ఞస్తు రామ కించిద్ విహస్య నకించిదప్యువాచ. అనుజ ప్రభావజ్ఞస్తు రాముడు ఎట్లాంటి వాడాయన? అనుజ ప్రభావ, తన తమ్ముడి యొక్క ప్రభావాన్ని బాగా ఎరిగినవాడు, తన తమ్ముడు ఏమిటో అతని శక్తి ఏమిటో చక్కగా తెలిసినవాడు. ఆ అనుజ ప్రభావాన్ని తెలిసి ఉన్నటువంటి రాముడు మాత్రం కించిద్ విహస్య నవ్వాడు ఒకసారి, నకించిదప్యువాచ ఊరుకున్నాడు, ఇంకేం మాట్లాడాల, నవ్వి ఊరుకున్నాడు అనమాట. అంటే ఇంత హడావిడి, ఇంత కంగారు అనవసరం. అయితే ఒకటి వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఎలాగో వినరు. దాంతో ఇంకా వాళ్ళకెవరికి ఏమీ చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు ఆయన. గవాం పదేషు అంతరాంతరే శంఖచక్రాది లాంఛితాని శ్రీకృష్ణ పదాని పశ్యంతః తేనైవ అధ్వనా క్రమేణ తత్తటం ప్రాప్య తత్ర ఆరాత్ అంతర్జలే భుజగభోగ పరీత సకలావయవం నిశ్చేష్టం శ్రీకృష్ణం తీరే చ మూఢధిషణాన్ గోపబాలకాన్ సంక్రందతః పశూంశ్చ అవేక్ష్య భృశం దుఃఖితాః ఆసన్. ఇంకా వీళ్ళు ఆ బృందావనంలో ఈ పిల్లలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాలంటే దారేదంటే ఇంత పెద్ద అడవిలో, అంటే మైళ్ళ కొద్దీ ఉన్నటువంటి అడవి, వాళ్ళు ఏ మూలకి వెళ్ళారు. అందుకోసం వాళ్ళు ఏం చేశారట, గవాం పదేషు, వాళ్ళ తలుకు గోవుల తలుకు అడుగులు అటువైపు ఉన్నటువంటి, అంటే గోవుల తాలూకు అడుగులు ఇసుకలో ఎలా కనిపిస్తాయి, మట్టిలో ఎలా కనిపిస్తాయి, ఇటువైపు వచ్చే అడుగులు కనిపిస్తాయి, అటువైపు వెళ్ళే అడుగులు కనిపిస్తాయి. నిన్న రోజు పొద్దున్న అవి అడవిలోకి వెళ్ళినటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో అవి నిన్న సాయంకాలం అవి తిరిగి వచ్చేసినప్పుడు ఆ అడుగులు మరుగున పడిపోతాయి. వాటి మీద మళ్ళీ ఈ పూట అడవిలోకి వెళ్తూ ఉన్నటువంటి ఆ డైరెక్షన్ లో ఉన్నటువంటి అడుగులు, వాటిని వెతుక్కోవాలి. ఆ అడుగులు వెతుక్కున్నారు వాళ్ళు. అంటే వాటి తలుకు గిట్టల ఇవి అన్నమాట, గిట్టల ముద్రలు. ఆ గిట్టల ముద్రల మధ్యలో గవాం పదేషు అంతరాంతరే, ఆ గిట్టల తలుకు ముద్రల మధ్యలో, ఆ జాడల మధ్యలో శంఖచక్రాది లాంఛితాని శ్రీకృష్ణ పదాన్ని పశ్యంతః, పిల్లల తాలూకు ఇతర పిల్లల తాలూకు అడుగు జాడలు కూడా కనిపిస్తున్నాయి. కానీ కృష్ణుడి అడుగు జాడలు వేరేగా ఉంటాయి. ఆయన తలుకు పాదాలలో శంఖచక్రాది ముద్రలు ఉంటాయన్నమాట. శంఖచక్రాది ఆ గీతలలో శంఖచక్రాది చిహ్నాలు ఉంటాయి. వాటితోటి గుర్తుపడినటువంటి శ్రీకృష్ణ పదాన్ని, కృష్ణుడి యొక్క అడుగులని గుర్తించుకుంటూ పశ్యంతః, వాటిని వెతుక్కుంటూ వాటిని గుర్తించుకుంటూ తేనైవ అధ్వన, ఆ మార్గంతో వెళ్ళి క్రమేణ తత్తటం ప్రాప్య, క్రమంగా ఆ తటాన్ని చేరుకున్నారు వాళ్ళు. ఎక్కడికి? యమునా నది ఒడ్డుకి, ఎక్కడైతే ఈ కృష్ణుడు గోపబాలకులు ఉన్నారో అక్కడికి చేరుకున్నారు.
చేరుకున్న తర్వాత తత్ర ఆరాత్ అంతర్జలే భుజగభోగ పరీత సకలావయవం నిశ్చేష్టం శ్రీకృష్ణం తీరేచ మూఢధిషణాన్ గోపబాలకాన్. ఇంకా అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది, వీళ్ళకి దూరం నుంచే ఆరాత్, దూరం నుంచే ఈ ఆరాత్ అనే పదం ఉంది చూసారా, ఇది రెండు వ్యతిరేకార్థాలు ఇస్తుంది. ఆరాత్ అంటే దగ్గరలో అని అర్థము, ఆరాత్ అంటే దూరంలో అని అర్థం. ఇప్పుడు వీళ్ళకి దగ్గరలో కాదు, దూరం నుంచి కనిపిస్తుంది. సందర్భాన్ని బట్టి అర్థం మార్చుకోవాలన్నమాట. ఆరాత్ దూరం నుండే, అంతర్జలే నీళ్లలో, భుజగభోగ పరీత సకలావయవం ఈ పాము యొక్క శరీరపు చుట్టల చేత చుట్టి వేయబడినటువంటి సకల అవయవం, ఒక చెయ్యో కాలో వేలో ఏది బయటికి రావట్లా, మొత్తం ముఖం ఒకటే కనిపిస్తోంది, మొత్తం శరీరం అంతా చుట్టేయబడింది అనమాట. పరీతమైన సకల అవయవాలు కలిగిన వాడు, నిశ్చేష్టం చేష్టలేవి లేకుండా, కళ్ళు మూసుకుని ఉన్నాడు, చేష్టలేవి లేకుండా ఉన్నవాడు అయిన శ్రీకృష్ణం శ్రీకృష్ణుడు కనిపించాడు ముందర. అటు ఇటు చూసేసరికల్లా తీరేచ ఆ ఒడ్డున మూఢధిషణాన్ ఇంకా బుర్ర పనిచేయకుండా ఉన్నటువంటి వాళ్ళు అయినటువంటి గోపబాలకాన్ ఈ గోపబాలకుల్ని, సంక్రందత పశూంశ్చ సంక్రందత అడలిపోతూ ఉన్నటువంటి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నటువంటి పశూంశ్చ ఈ పశువుల్ని కూడా అవేక్ష్య చూసి భృశం దుఃఖితాః ఆసన్ చాలా వాళ్ళు దుఃఖితులైపోయారు. అయ్యో ఏమొచ్చి పడిపోయింది ఈ పిల్లవాడికి అని చెప్పి. భగవతి నందనందనే భృశం అనురక్తాః గోప్యోపి అహిగ్రస్తంతమవలోక్య శోకభరాక్రాంత హృదయాః తత్సౌహృద స్మృత విలోకన గిరః స్మారం స్మారం ఉదశ్రవః ప్రియ విరహితం త్రైలోక్యం శూన్యం దదుషుః. ఇంకా భగవతి నందనందనే భృశమనురక్తాః గోప్యః ఈ భగవంతుడైనటువంటి నందనందుని యందు ఎంతో అనురక్తి కలిగిన, ఎంతో ప్రీతి కలిగినటువంటి గోపస్త్రీలందరూ కూడా అహిగ్రస్తంతమవలోక్య ఈ పాము చేత చుట్టివేయబడి ఉన్నటువంటి అతన్ని చూసి శోకభర ఆక్రాంత హృదయా శోకభరంతో, శోకం తలుకు బరువుతోటి ఆక్రమించబడిన హృదయాలు కలిగిన వాడే తత్ సౌహృద స్మిత విలోకన గిరహ స్మారం స్మారం ఆయన యొక్క సౌహృదాన్ని, ఆయన యొక్క ప్రేమని, స్మిత చిరునవ్వుని, విలోకన చూపులని, చల్లటి చూపులని, గిరహ మృదువైన ప్రేమగా ఉండేటువంటి మాటలని, వీటన్నిటినీ స్మారం స్మారం తలుచుకుని ఉదశ్రవ కన్నీళ్లు కారుస్తూ ప్రియ విరహితం త్రైలోక్యం శూన్యం దదృశు ఈ తమకు ప్రియుడైనటువంటి కృష్ణుడు లేనటువంటి, అంటే కృష్ణుడు లేడనే అనుకున్నారు వాళ్ళు పాపం. దాంతో ఆ కృష్ణుడితో విరహితమైనటువంటి ఈ మూడు లోకాలు కూడా శూన్యం, ఇంకా అక్కడ ఏమీ లేదు, కృష్ణుడు లేకపోతే ఇంకా మూడు లోకాలు శూన్యమే, ఖాళీయే అని అనుకున్నారన్నమాట. తాదృశ అపత్య వీక్షణేన శోక ప్రదగ్ధ హృదయాం కృష్ణమాతరం ఉపసృత్య తుల్యవ్యథా సర్వా అపి గోప్యః కృష్ణకథాః ఆలపంత్యః తదాననార్పిత దృశః నితరాం ఆచుకృషు. ఈ లోపల తాదృశ అపత్య వీక్షణేన యశోదాదేవి, రోహిణి వీళ్ళిద్దరూ కూడా వచ్చారు అక్కడికి. వీళ్ళు తాదృశ అటువంటి స్థితిలో ఉన్నటువంటి అపత్య వీక్షణేన తమ బిడ్డని, తమ సంతానాన్ని చూసేసరికి శోక ప్రదగ్ధ హృదయం, శోకంతో ప్రదగ్ధ కాల్చివేయబడుతున్నటువంటి హృదయం కలిగిన కృష్ణమాతరం కృష్ణుడి యొక్క తల్లిని యశోదాదేవిని ఉపసృత్య సమీపించి తుల్యవ్యథాః సర్వా అపి గోప్యః ఆవిడ ఎంత దుఃఖపడుతోందో వీళ్ళు అంతే దుఃఖం పడుతున్నారు. దాంతో తుల్యమైన వ్యథ కలిగిన సర్వా అపి గోప్యః ఈ గోపస్త్రీలందరూ కృష్ణ కథాః ఆలపంత్యః కృష్ణుడి యొక్క కథలే చెప్తూ ఉన్నటువంటి వాళ్ళే. కృష్ణుడు ఇలా చేసేవాడమ్మా, అలా చేసేవాడమ్మా, ఇంత మంచివాడమ్మా, అంత మంచివాడమ్మా, ఇప్పటిదాకానేమో మా కుండలు బద్దలు కొట్టాడు, మా ఇంట్లో వెన్న పాపులు పాలు తినేసాడు అని చెప్పేవాళ్ళు. అలాంటిది అవన్నీ పోయి ఆ కృష్ణుడి యొక్క మంచితనం, కృష్ణుడి ప్రేమ ఇవే వస్తున్నాయి వాళ్ళకి. ఈ కృష్ణ కథలే ఆలపంత్య చెప్పుకుంటూ ఉన్నవాళ్ళై తదాననార్పిత దృశ అతని యొక్క కృష్ణుడి యొక్క ఆననం మీదే, ముఖం మీదే అర్పిత దృశ నిలిపివేయబడినటువంటి, దాని మీదే ఉంచబడినటువంటి దృశ చూపులు కలవాళ్ళై నితరాం ఆచుకృషు ఎంతో విపరీతంగా ఏడ్చారు. వాళ్ళందరూ శోకాలు పెట్టేశారన్నమాట. కృష్ణ ప్రాణేషు నందాదిషు తద్రథం ప్రవిక్షమాణేషు
కృష్ణానుభావవిత్ అగ్రజః బలభద్రః తాన్ ప్రత్యషేధత్. ఇంకా కృష్ణ ప్రాణేషు, కృష్ణుడి మీదే ప్రాణాలు ఉన్నవాళ్ళు లేదా కృష్ణుడే తమ ప్రాణంగా కలిగిన వాళ్ళు, కృష్ణుడే తమ జీవితంగా కలిగిన వాళ్ళైనటువంటి నందాదిషు, నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తద్రథం ప్రవిక్షమాణేసు, వాళ్ళు ఏమనుకున్నారంటే మనమందరం వెళ్ళి ఈ పావును కొట్టి కృష్ణుడిని విడిపించుకుందాం అనుకున్నారు. అందుకోసం ఆ తత్ హ్రదం, ఆ హ్రదంలోకి ప్రవిక్షమాణేషు ప్రవేశించబోతూ ఉంటే ప్రవేశిస్తూ ఉంటే కృష్ణ అనుభావవిత్ అగ్రజః, కృష్ణుడి యొక్క అనుభవాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావాన్ని విత్ బాగా తెలిసిన వాడైన అగ్రజః బలభద్రః, అతని అన్నయ్యైన బలభద్రుడు తాన్ ప్రత్యషేధత్, మీరు దిగకండి, మీరు వెళ్ళొద్దు, అక్కర్లేదు అని చెప్పి వాళ్ళని ఆపేశాడు. ఎందుకంటే దిగినవాడు కృష్ణుడు కాబట్టి ఆ విష ప్రభావాన్ని, వాడు వేసినటువంటి ఆ కాళీయుడు వేసినటువంటి కాట్లని, వాడు తన శరీరానికి చుట్టేసినటువంటి ఈ చుట్టల్ని, వీటన్నిటినీ సహించి ఉన్నాడు. వీటన్నిటిని ఆయన తీసుకోగలిగాడు. వీళ్ళందరూ తీసుకోగలరా? వీళ్ళ వల్ల ఎలా అవుతుంది? అందుకోసం మీరు అది మీ వల్ల కాదు, అక్కర్లేదు, అవసరం లేదు, మీరందరూ ఆగండి అని చెప్పి వాళ్ళందరినీ బలభద్రుడు ఆపేశాడన్న. ఇక్కడికి ఈ కథని ఈ పూటకి ఆపుతాం. స్వస్తి.